నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కళ్యాణ్ నగర్ త్రివేణి కాంప్లెక్స్లో చీఫ్ కోచ్లు ఎస్కే సలీం, క్రాంతికుమార్ ఆధ్వర్యంలో గోదావరిఖని టేబుల్ టెన్నిస్ అకాడమీ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతాల రాజేష్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ క్యాసా శ్రీనివాస్తో కలిసి అకాడమీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గోదావరిఖనిలో టేబుల్ టెన్నిస్ అకాడమీ ప్రారంభించడం ఎంతో ఆనందకరమన్నారు. ఈ అకాడమీ ద్వారా పిల్లల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడానికి మంచి అవకాశం కలుగుతుందన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల పిల్లల మెదడు చురుకుగా పనిచేసి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ అకాడమీలో చేర్పించి వారి క్రీడా నైపుణ్యానికి తోడ్పడాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ సత్యనారాయణ, ట్రెజరర్ గోపీచంద్, జక్కున నారాయణ, కార్పొరేషన్ మైనార్టీ నాయకులు మొబీన్, నజీం తదితరులు పాల్గొని అకాడమీ నిర్వాహకులు సలీం, క్రాంతికుమార్లను అభినందించారు. ఈ కార్యక్రమానికి కోల్ ఇండియా సింగరేణి మాజీ క్రీడాకారులు చంద్రపాల్ సమన్వయకర్తగా వ్యవహరించగా, త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్న సీనియర్ క్రీడాకారులు శర్మ, శేఖ్లను అతిథుల చేతుల మీదుగా సన్మానించారు. కాగా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన టేబుల్ టెన్నిస్ పోటీలలో జిల్లా క్రీడాకారులతో పాటు భూపాలపల్లి, శ్రీరాంపూర్ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు కూడా పాల్గొనడం విశేషం. అకాడమీ నిర్వహించిన ఒకరోజు పోటీలో అండర్ 11 to 15 విభాగంలో విన్నర్గా శ్రీరాంపూర్కు చెందిన సత్య చతుర్వేది, రన్నర్గా దేవాపూర్కు చెందిన ఎస్ రవనీష్ రెడ్డి నిలవగా, ఓపెన్ సింగిల్స్లో విజేతగా శ్రీరాంపూర్కు చెందిన జై కిరణ్, రన్నర్అప్గా 18 లైన్ కాలనీకి చెందిన శర్మ, డబుల్స్ విభాగంలో 18 లైన్ కాలనీకి చెందిన రవీందర్ రెడ్డి, రజాక్ల జంట విజేతగా నిలవగా, శ్రీరాంపూర్కు చెందిన కిరణ్, రమణారావుల జంట రన్నర్అప్గా నిలిచింది. సాయంత్రం నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవానికి ఐఎంఏ అధ్యక్షులు క్యాసా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ టోర్నమెంటుకు నిర్వహణ బాధ్యతలు గడ్డం రమేష్ నిర్వహించగా, ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు పి శైలేందర్, కుసనపల్లి శంకర్, సామల సత్యనారాయణ, శ్రావణ్, ఆర్ల శ్రీనివాస్, నరసింహారెడ్డి, అస్లాం, జీవి రమణ, చిలుక సంపత్ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వస్తే బాగుండే. మరి ఖచ్చితంగా సోదరుడు నారాయణ చెప్పినట్టు ఈ అద్దె రూమే కాకుండా సింగరేణి యజమానితో మాట్లాడి ఎక్కడైనా ప్లేస్ ఉంటే మీరు చూసుకోండి. ఎమ్మెల్యే గారి సహకారంతో, యూనియన్ల సహకారంతో, ఐఎంఏ అధ్యక్షుడు సహకారంతో, నా వంతు సహకారంతో, ఇక్కడ వచ్చిన అతిథులందరి సహకారంతో ఖచ్చితంగా సలీం గారికి, క్రాంతి గారికి ఖచ్చితంగా మేము ముందుంటామని చెప్పి ఖచ్చితంగా రాజ్ ఠాకూర్ 2009 ఆయన షాప్ చైర్మన్. స్పోర్ట్స్ అంటే ఆయన చాలా ఇష్టం. ఇటువంటి క్రీడలను ప్రోత్సహించినందుకు చాలా ముందుంటాడు ఎమ్మెల్యే గారు. మరి ఎమ్మెల్యే గారి దృష్టికి ఖచ్చితంగా ఒక అధ్యక్షుడిగా నేను తీసుకెళ్తాను. అలాగే నా సోదరులు ఇద్దరు మొబీన్ను, మా అజ్మతులు కూడా ఉన్నారు. అన్న పెద్దన్న కూడా, నారాయణ కూడా ఉంటాడు, సీనన్న కూడా ఉంటాడు. అందరూ కలిసి ఖచ్చితంగా సహకారం చేసి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. టేబుల్ టెన్నిస్ అంటే మన సింగరేణిలో పోతే సింగరేణి పిల్లలకే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, అక్కడ ఆడిపియాలి. అక్కడ పర్మిషన్ ఇవ్వరు. మళ్ళీ ఎన్టీపీసీ పోతే అసలు రానియరు. కానీ మంచి అకాడమీ ఓపెన్ చేసినందుకు మరి ఖచ్చితంగా మీకు మా వంతు సహకారం అందిస్తాము. ఖచ్చితంగా ఏ పరంగా, మీకు దేశ పరంగానే, ఆర్థిక పరంగా కానీ, ఏ పరంగానే మా ఎమ్మెల్యే గారు చేస్తారు, ముందుకు వస్తారు. ఖచ్చితంగా మీకు సహకారం అందిస్తారు, మీకు ముందుంటామని. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, క్రీడాకారులకు అందరూ కృతజ్ఞతలు చెప్తూ, మరి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు బిజీ ఉంటారు, ఆయననే టైం ఇప్పిస్తా. సలీం గారు, క్రాంతి గారు, ఈ అకాడమీకి సంబంధించిన సత్యనారాయణ, గోపన్న అందరూ కలిసి వస్తే ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఖచ్చితంగా మీకు ఏదైనా సాయం చేస్తారు, మీకు ముందుంటామని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా క్రీడాకారులకు, దీన్ని కార్యక్రమం చేపట్టిన శ్రీకాంత్, సలీం భాయ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, మామూలుగా ఆడడం ఏదో టైర్ కావడం కాకుండా మానసిక ఉల్లాసం దొరుకుతుంది. దానికి
వేరే గేమ్స్ అంటే దెబ్బలు తాకుతాయి. టీటీ అనేది దాదాపు 99% ఏ దెబ్బలు తాకుతాయి, ఎంత ఇబ్బంది ఉన్నా కానీ మనం సింగిల్ అని ఆడతాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి మైండ్ షార్ప్నెస్ పెరగాలంటే ఖచ్చితంగా ఒక మైండ్ గేమ్ ఆడాలి. ఒక్కటే మైండ్ గేమ్ యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు షటిల్ ఆడినా ఏదాడినా పడడం అనేది సామాన్యంగా జరుగుతుంది. స్పోర్ట్స్ ఇంజురీస్ జరుగుతుంది. టీటీలో అట్లాంటి ఏ ఇంజురీస్ జరగవు. నువ్వే ఆడుతుంటావు కాబట్టి బ్రెయిన్ బాగా ఫ్రెష్ అవుతుంది. ఇంకోటి 1 hour ఆడడం అంటే టైర్డ్నెస్ తర్వాత మానసిక ఉల్లాసం, బ్రెయిన్ షార్ప్నెస్ అన్నీ జరుగుతాయి. ఎస్పెషల్లీ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ మంచిగా ఆడేది ఈ యొక్క స్పోర్ట్స్. ఇంకోటి ఇట్లాంటి దాన్ని సాహసంగా ముందుకు తీసుకుపోతున్న క్రాంతి కానీ సలీం కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు అకాడమీ పెడతారని. దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ ఫీల్డ్. అంటే టీటీ ఆడటం వాళ్ళిద్దరిని నేను ఆల్మోస్ట్ 6 months నుంచి చూస్తున్నాను. వాళ్ళు చాలా డెడికేటెడ్గా ఉన్నారు. మనం ఆ డెడికేషన్ మనం ఉపయోగించుకోవాలి, వాళ్ళు కాదు. ఈ అకాడమీ పెట్టినందుకు, ఈ అకాడమీ పెట్టి మనకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాం. శుభపరిమాణం మనకి గోదావరి గారు ఒక టీటీ రావడం. నాకు ఫస్ట్ నుంచి ఇష్టమైన గేమ్ ఒక టీటీ ఒకటే, ఎందుకంటే ఇంజురీస్ జరగదు. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒకరు ఖచ్చితంగా అడ్మిషన్ చేయాలని, నేను ఫస్ట్ అడ్మిషన్ చేసేసిన అందరూ చేయాలని మధ్యకాలంలో చాలా చెడు అలవాట్లకు బానిస అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ గంజాయి అనేది చాలా ఫ్రీ అయిపోతారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ముందు చాలా ప్రయత్నం చేసినా కూడా కొందరు దొంగలు దాన్ని ప్రొడ్యూస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్ని అయినా ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ వచ్చినా వాళ్ళేమో పోలీసు వాళ్ళు అదే అంటున్నారు, ఇలాంటి స్పోర్ట్ యాక్టివిటీస్కి ఎంకరేజ్ చేస్తే చాలా మటుకు తగ్గుతాయి. మా వంతు మేము ప్రయత్నిస్తున్నాం, జనాల వంతు కూడా జనాలు ప్రయత్నించాలి. ఎందుకంటే మార్పు అనేది పోలీసు వాళ్ళ నుంచి రావద్దు, మన నుంచి వస్తేనే మార్పు ఉంటుంది. మన నుంచి రావాలి, అది మనమే దీనికి ఏమో మంచి పరిష్కారం చేయాలి. స్పోర్ట్స్ అనేది చాలా మంచి యాక్టివిటీ. చదువుకోవడానికి ఇప్పుడు డాక్టర్ సార్ కూడా ఉన్నారు. స్టడీ అనేది మెడికల్ ఫీల్డ్ ఎంత స్ట్రెస్ తీసుకొచ్చింది కూడా రిలాక్స్ తీసుకొచ్చేది ఒక చిన్న స్పోర్ట్స్. ఇప్పుడు చూసిన సార్ ఏమో చాలా మంచిగా ఆడేది. అంటే సార్ టేబుల్ టెన్నిస్ స్టడీతో వచ్చినా కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ అయ్యేది. మీరు రాబోయే తరానికి కూడా చిన్న మెసేజ్ ఏంటంటే సార్ వాళ్ళని ఇన్స్పైర్ అయ్యండి, స్పోర్ట్స్ ఆడండి, చదువుకోండి, ఫ్యూచర్ సెట్ అవుతుంది అని ఈ మా అవకాశం ఇచ్చిన అందరికీ చాలా ధన్యవాదాలు. ప్రాంతం కూడా ఏంటంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి కొంత చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కల్చర్ డెవలప్ కావాలని ఇక్కడ మాకంటే ముందు తరం కల్చర్ యాక్టివిటీస్ ఉండేవి, అవి పార్టీల మీద ఆధారపడేవి. కానీ ఈ కాలంకు వచ్చేసరికి ఏంటంటే అకాడమీ స్టార్ట్ అయింది. మీరు మరి వేరే ప్రపంచ స్టడీ చేసిన కూడా ఏది ఉంటాయి. ఇప్పుడు జర్మనీ కానీ ఇటలీ కానీ ఫ్రాన్స్ కానీ అటువంటివన్నీ కూడా స్పోర్ట్స్కి విలువ ఇస్తాయి. కానీ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అకాడమీలు ఉంటాయి. ఇక్కడ ఎవరైనా ఆడాలంటే సింగరేణి పంపాలి, ఆట ఆడాలంటే ఎన్టీసీ పంపాలి. అట్లా లేక ఇప్పుడిప్పుడే ఒక అకాడమీ అంటే ఇండివిజువల్ పెట్టడానికి ప్రయత్నించినటువంటి మా సోదరులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంకొకటి, మీకు ఎలాంటి ఒకవేళ ఆర్థిక ఇబ్బంది పడ్డా కానీ ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కానీ మా అందరూ సహకరిస్తాము. ఇంకా మీకు ఆర్థిక ఇబ్బంది ఎక్కడైనా ఉంటే, మీకు సింగరేణిలో ల్యాండ్ కానీ ఏదైనా పరిస్థితులు ఉంటే మా వంతు సింగరేణి నుంచి మీకు ఫ్రీ వచ్చేటట్టు కూడా చూసుకోండి. మీకు ఒక ఫైనాన్స్ ఇబ్బంది అంటే నాకు తెలుసు, ఇది మీరు అంటే అనుభవం చెప్తున్నాను నేను. మీరు ఇట్లా పెట్టడం వల్ల సక్సెస్ అయితే యూ ఆర్ వెరీ లక్కీ. ఐ హోప్ దట్. బట్ ఇఫ్ ఇట్ నాట్ పాసిబుల్ వీల్ రెడీ టు అరేంజ్ ఎనీథింగ్ ఎల్స్వే. మీరు ఎక్కడన్నా ప్లేస్ చూసుకోండి. మీకు మ్యాక్సిమం అనే ఉద్యోగంతో సేవలతో మాట్లాడి ఏదైనా సక్సెస్ ప్రయత్నిస్తాను. ఈ అవకాశం ఈరోజే స్టార్ట్ చేసి టీటీ అకాడమీని స్టార్ట్ చేసి ఈరోజే స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసి దానిలో విన్నర్స్కి రన్నర్స్కి ప్రైజెస్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న నిర్వాహకులకు ఎస్పెషల్లీ గ్రేట్ అచీవ్మెంట్. దీనిలో సాధించిన విజయాలు మళ్ళీ ఇంకా ప్రతి ఒక్కరికి ఇంకా ముందు ఇంకా విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఈమె నేషనల్ లెవెల్లో పోవాలని నా కోరిక. నాకు ఈ అవకాశం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.